గెలవటం ఎట్లాగా, డబ్బులు సంపాదించడం ఎట్లాగా, మళ్ళీ ఎలక్షన్ కోసం డబ్బులు పోగేయటం ఎట్లాగా. ఓకే, ఇదే పని. అదే సమయంలో మళ్ళీ ప్రజలకు ఎంతో చేస్తే కీర్తి వస్తుంది, మళ్ళీ ఎన్నికలు గెలుగుతాం అని చెప్పి ఉంటుంది. మన గొడవ మనం అంటాం. ఏదో రాజకీయంలో వాళ్ళంత దుర్మార్గులు, అధికారులంతా మంచి వాళ్ళన్న భావన వాస్తవం కాదు. అవును, నేను మొట్టమొదటి చాలా త్వరగా నాకు అర్థమైంది. రాజకీయంలో ఉన్నవాళ్ళు మన కంటికి దుర్మార్గులు కనిపించినా కూడా ఎంతో కొంత ప్రజలకు మంచి చేద్దాం అన్నటువంటి తపన లేకపోతే రాజకీయంలోకి రారు. అంచేత మనం వాళ్ళు తప్పు చెప్తే ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజా సంక్షేమ వ్యతిరేకంగా చెప్తే వ్యతిరేకిద్దాం. అంటే విధి నిర్వహణలో జయప్రకాష్ నారాయణ చట్టాలను కూడా ఉల్లంఘించారంటారు. చట్టాలే కాదు, నిబంధనలు చాలాసార్లు ఉల్లంఘించాను. నిబంధనలు ఎన్నోసార్లు ఉల్లంఘించాను నిర్మోహమాటంగా. మరి దాని రహస్యం లేదు. ఓకే, ఫైల్ మీద రాసి ఉల్లంఘించేవాడిని కారణం చెప్పి. ఇంతవరకు ఎవరు ఎందుకు అలా ఉల్లంఘించామని నన్ను ఎవరు అడగల. ఓకే, అడగలేదు ఎవరు అడగరు. ఎందుకంటే ఆ సందర్భం లాంటిది, అంత పారదర్శకం. దానిలో ఎక్కడ మరి రహస్యం కానీ ఇంకోటి కానీ లేదు. ఈ కారణంగా దీన్ని నేను తిరస్కరిస్తున్నాను, దట్స్ ఆల్, ఎండ్ ఆఫ్ స్టోరీ. 452 పథకాలు జరుగుతున్నాయి ప్రకాశం జిల్లాలో. 452, ఒకటి కాదు రెండు కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 20 ఏళ్ల పాటు 22 జిల్లాల్లో కలిపి 1,00,000 ఎకరాలు జరిగితే అక్కడ 2,00,000 ఎకరాలు జరుగుతుంది ఒక్క జిల్లాలో 2 ఏళ్లలో. ఈ పద్ధతి పెడితే ఒక శతాబ్దం కూడా పూర్తి కాదు. కాబట్టి నేను నిబంధనలు తొంగలో తొక్కిపారేశాను. ఒకరోజు బ్యాంకర్ అందరినీ పిలిచాను. హైడ్రాలిక్ క్లియరెన్స్ కావాలి కదా మీకు, అవును, ఎవరు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, నేను ఇచ్చేస్తాను. ఓకేనా, ఓకే సార్ మీరు గవర్నమెంట్ అన్నారు. 452 ఫైళ్ళ మీద ఒక్కరోజు సంతకాలు పెట్టాను. ఓకే, నేను బహిరంగంగా ఉల్లంఘించాను. ఓకే, ఎవరు కాదంటారు. అవును, అరే అది సముద్ర తీరాన ఉన్న జిల్లా, ఆ నీళ్ళన్నీ సముద్రంలోకి పోతున్నాయి, ఖాళీ అవుతుంది. దీనికి మీరు లెక్కట్టేది ఏంటి, కట్టలు కట్టేది ఎప్పుడు ఒక సందర్భంలో ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధన ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే, జరిగే పని ఆపేస్తుంటే, నిబంధన అడ్డు పెట్టుకుని ప్రజలకు న్యాయం చేయకపోతే ఇంకా అధికారం ఎందుకు, పదవి ఎందుకు, తెలివితేటలు ఎందుకు? ఈ డ్రైనేజ్ వ్యవస్థని కృష్ణా డెల్టాలోను గోదావరి డెల్టాలోను శాశ్వత ప్రాతిపదికన బాగు చేయడం కోసం ఒక పథకాన్ని అప్పుడు తయారు చేసి, అప్పటికి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వచ్చి ఆయనకి ఇచ్చాను. కొత్త ముఖ్యమంత్రి, అసెంబ్లీలో మొట్టమొదటి రోజు కొత్త సెషన్, ఫస్ట్ రోజే. ఆ రోజున నాకు హైదరాబాద్లో నాకు ఏదో అధికార కార్యక్రమం ఉంటే ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో కలవడానికి వెళ్ళి మర్యాద కోసం ఒక చీటీ పంపించాను. చాలా మంది కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన అధికారులను కోలాహలం, కాంగ్రెస్ మామూలు మీకు తెలుసు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, ఢిల్లీ నుంచి పెద్ద నాయకులు అంతా ఉన్నారు. అసలు నన్ను చూసే అవకాశం లేదు. సరే నేను అనుకో నేను వచ్చానని తెలుస్తుందని చెప్పి ఒక కాగితం మీద నా పేరు రాసి పంపించి 5 నిమిషాలు వెయిట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను.